శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర భాద్రపద శుద్ధ తదియ మంగళవారం. ఈరోజు తదియ మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. తదుపరి సమితి ఈరోజు ఆగస్టు 26, 2025 తేదీ మంగళవారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు వజ్రం మధ్యాహ్నం 12:55 2:38 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:22 9:08 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:50 11:38 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి హస్త అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపరగా ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కుజశనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయికలోని విరోధం ఉంది. అందువల్ల ఈరోజు దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్లు అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులతో మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం. అందువలన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, షణ్ముఖుని తేనెతో కానీ శ్రీకృష్ణంతో కానీ అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొల్లల మామిడాడ.